వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. మంచి కలర్ఫుల్గా ఉన్న పచ్చడి చూసారు కదండి, అదైతే చేపల పచ్చడి అండి. చేపల పచ్చడితోనే మేము ముందుకు వచ్చేసాను. ఇక్కడైతే నేను 1.5 కేజీన్నర చేపలు అయితే తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టేసానండి క్లాత్ మీద. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత తగినంత పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి బాగా ఇలాగ ముక్కలకు బాగా పట్టేటట్టుగా అయితే కలుపుకొని పక్కన పెట్టానండి. మీకు టైం ఉంటే గంటన్నర కూడా అలా మీరు మూత పెట్టి పక్కన పెట్టండి. తర్వాత పొయ్యి మీద అయితే నేను ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే పల్లీల ఆయిల్ వేస్తున్నానండి. పచ్చళ్ళు దేనికైనా సరే పల్లీల ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ కొద్దిగా వేడైందండి. ఒక్కొక్క ముక్క ఇలా వేసుకొని వేయించుకుందాము. పచ్చిపోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఆయిల్ ఈ మాత్రం వేడిలో ఉన్నప్పుడు ఒక్కొక్క ముక్క వేస్తూ వేయించుకోవాలండి. మరీ నల్లగా అయితే వేయించక్కర్లేదండి. కొందరైతే పచ్చి ఉంటుందని చెప్పి బాగా వేయించేస్తారు నల్లగాని, అలా అయితే అస్సలు బాగోదండి, ముక్క గట్టిపడిపోతుంది. కళాయిలో పట్టినన్ని కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి అంటుకోవండి, ఒకదానికొకటి వేగిపోతాయి. ఇలా మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత ఇదిగో చూసారు కదా, ఇలా అయితే అవేయండి, చాలా బాగా వేగాయి. చేప ముక్కలన్నీ మొత్తం వేపేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 250 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకుంటున్నానండి. మీకు ఆయిల్ తీసేయాలనుకుంటే సపరేట్గా తీసేసుకోవచ్చండి. ఇది ఇలా బాగా ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి, పచ్చివాసన పోయేంత వరకును. అలాగే మరొక కళాయిలో చెక్క వేసుకుంటున్నానండి, దాల్చిన చెక్క ఒక 10-15 ఉంటాయి. అలాగే యాలకులు ఒక 10-15 వేసాను. 20 లవంగాలు అయితే వేసానండి. 2 టీ స్పూన్లు అయితే ధనియాలు వేసాను. అలాగే 1 టీ స్పూను జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ అయితే ఆవాలు, మెంతులు కూడా వేసానండి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా పొడి అయితే చేసుకోవాలండి. అవన్నీ ఇలా మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకొని చేప ముక్కలు అయితే కలిపేస్తున్నానండి. ఇక్కడైతే నేను 3 మ్యాంగో అయితే చిల్లీ పౌడర్ తీసుకున్నానండి, చాలా రెడ్ కలర్లో ఉంటుంది. పచ్చడికైతే ఇదే బాగుంటుందండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన ఆయిల్లో అయితే వేసి కలిపేస్తున్నాను. పొడి కూడా ఇందులోనే వేసేయాలండి, కాకపోతే అందులో ముక్కల్లో వేసేసాను. కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ మొత్తం ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ రుచికి సరిపడా చూసుకుని వేసుకోవచ్చండి. అలాగే మీరు ఇంకా కారం తినాలనుకుంటే కనుక కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలండి. ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలిపినట్లయితే బాగా ముక్క ఊరుతుందండి, చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తున్న విధంగా పైకి కిందకైతే బాగా కలుపుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా. నేను ఈ 1.5 కేజీన్నర ఫిష్కి అయితే నేను 4 నిమ్మకాయలు అయితే రసం తీసుకుని లాస్ట్లో ఇలా కలిపేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, చేపల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి 1 to 2 months అయితే నిల్వ ఉంటుందండి.